తెలంగాణ రాష్ట్ర వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వరిలో మరిన్ని వంగడాలు రానున్నాయి. అందులో కేఎన్ఎం 118 దొడ్డు రకాలని తెలంగాణలో ప్రస్తుతం రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇక మరో 2 వంగడాలైన కేఎన్ఎం 733 సన్న రకంతో పాటు 1638 రకం ప్రస్తుతం పరిశోధనలో ఉంది. మరి ఇటీవల వచ్చిన ఈ 2 వంగడాలు యాసంగి పంట సాగుకి మరింత అనుకూలంగా ఉంటూ గింజరాలే గుణం తక్కువ ఉంటుందని కూనారం వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్త శ్రీధర్ అంటున్నారు. తెలంగాణ జిల్లాలకు అనుగుణంగా ఇక్కడి వాతావరణ పరిస్థితులకి తర్వాత వాతావరణ పరిస్థితులను బట్టి అదేవిధంగా చీడపీడలకి తట్టుకునే రకాలని తయారు చేయడం ఈ కూనారం వ్యవసాయ పరిశ్రమ స్థానం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిలో ఫలితంగానే మన కూనారం వ్యవసాయ పరిశ్రమ స్థానం నుంచి MTU 1010కి ప్రత్యామ్నాయంగా KNM 118 అనే దొడ్డు గింజ రకాన్ని, అంటే 120 రోజుల పంట కాలకనే దొడ్డు గింజ రకాన్ని MTU 1010 రకానికి ప్రత్యామ్నాయంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం స్టేట్ వెరైటీ రిలీజ్ కమిటీ ద్వారా విడుదల చేయడం జరిగింది. KNM 118 యొక్క ముఖ్య లక్షణాలు తీసుకున్నట్లయితే కనుక ఇది వర్షాకాలానికి అదేవిధంగా రబీ అంటే యాసంగి కాలకి అనువైన రకము. ఇది వర్షాకాలంలో తీసుకున్నట్లయితే కనుక జూన్ 20వ తారీఖు నుంచి జూలై చివరి వారం వరకు ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా యాసంగిలో తీసుకున్నట్లయితే కనుక నవంబర్ 15 నుంచి డిసెంబర్ 20 వరకు నారులు పోసుకోవచ్చు. ఇది ఈ MTU 1010కి ప్రత్యామ్నాయంగా తయారు చేసిన ఈ KNM 118 అనే రకము MTU 1010తో పోల్చుకుంటే తక్కువ గింజరాల గుణము, అదేవిధంగా తక్కువ చేను మీద పడిపోయే గుణం కలిగి ఉండి గింజ బరువు కూడా బాగా ఉంటుంది. నేల యొక్క సారవంతతను బట్టి ఈ రకము మనకి ఎకరానికి సుమారుగా 28 నుంచి 38 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది. అదేవిధంగా రీసెంట్గా మనకి ఈ కూనారం వ్యవసాయ పరిశ్రమ స్థానం నుంచి KNM 733 అనే కొత్త వరి వంగడాన్ని, అంటే కూనారం రైస్ 1 పేరుతో ఈ రకాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ KNM 733 యొక్క ముఖ్య లక్షణాలు తీసుకున్నట్లయితే కనుక ఈ రకము వర్షాకాలము అదేవిధంగా యాసంగి కాలకి అనువైన రకము. ఈ రకము 120 రోజుల పంట కాలం కలిగిన ఈ రకము సన్నగింజ రకము. ఇది ఈ రకాన్ని ఖరీఫ్లో, అంటే వర్షాకాలంలో అయితే కనుక మనము జూన్ 20వ తారీఖు నుంచి జూలై చివరి వారం వరకు ఈ రకాన్ని వేసుకోవచ్చు. ఈ రకము యొక్క ముఖ్య లక్షణాలు తీసుకున్నట్లయితే కనుక ఈ రకము కొంతవరకు అగ్గి తెగులు తట్టుకుంటూ తక్కువ చేను మీద పడిపోయే గుణం, అదేవిధంగా తక్కువ గింజరాల గుణం కలిగి ఉండి ఈ రకము నీళ్ళ యొక్క సారవంతతను బట్టి మనకి ఎకరాకి 28 నుంచి 32 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది. అదేవిధంగా ఇంకొక రకము KNM 1638 అనే సన్నగింజ రకము. ప్రస్తుతం ఇది 2వ సంవత్సరం చిరుసంచుల పరీక్షలో ఉంది. ఈ రకాన్ని BPTకి ప్రత్యామ్నాయంగా తయారు చేయడం జరిగింది. ఈ రకం యొక్క ముఖ్య లక్షణాలు తీసుకున్నట్లయితే కనుక ఈ రకము సన్నగింజ రకము, 130 రోజుల పంట కాలం కలిగిన ఈ రకము కొంతవరకు అగ్గి తెగులను, అదేవిధంగా మనకి ఇది ఉల్లికొట్టును తట్టుకునే రకము. ఈ రకము యొక్క ఇంకా ముఖ్యంగా ఈ రకం యొక్క ముఖ్య లక్షణాలు తీసుకున్నట్లయితే కనుక తక్కువ గింజరాల గుణం, అదేవిధంగా తక్కువ చేను పడిపోయే గుణం కలిగి ఉండి మనకి ఈ రకం యొక్క అన్నం నాణ్యత కూడా BPTకి సరిసమానంగా ఉంటుంది.